మున్సిపల్ ఎన్నికల్లో సాధించిన ఘన విజయం కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. పట్టణ ఓటర్లు అందించిన భారీ మెజార్టీని పురస్కరించుకొని ఏమాత్రం ఆలస్యం చేయకుండా త్వరలోనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను పూర్తి చేయాలని కాంగ్రెస్ భావిస్తుంది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రజలు ఘన విజయం అందజేసి ప్రజాపాలన ప్రభుత్వానికి బ్రహ్మరథం పట్టారని టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. నిజామాబాద్లో ఆయన శుక్రవారం రాత్రి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పురపాలక ఎన్నికల్లో 90కి పైగా మున్సిపాలిటీలు, 4 కార్పొరేషన్లు, 1300కు పైగా వార్డులు, 154కు పైగా డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించారన్నారు. నిజామాబాద్ నగరపాలక సంస్థ మేయర్ పీఠం హస్తగతం చేసుకునేందుకు ముమ్మర యత్నాలు చేస్తున్నారు. 60 స్థానాలు బీజేపీ 28, కాంగ్రెస్ 17, ఎంఐఎం 14 సీట్లు, బీఆర్ఎస్ 1 సీటు గెలుచుకున్న సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ మద్దతు కూడగట్టుకుని మేయర్ పీఠం కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో రాజకీయ సమీకరణాలు వేడెక్కాయి. ఈ నేపథ్యంలో 37వ డివిజన్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచిన పేట విజయలక్ష్మి కింగ్ మేకర్ గా మారనున్నారు. కార్పొరేషన్ లో అధికారం సాధించేందుకు ఆమె మద్దతు కీలకంగా మారడంతో కాంగ్రెస్, బీజేపీ నేతలు తమ వైపు తిప్పికొనేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మున్సిపాలిటీలో సుమారు 13 చోట్ల గెలిచిన బీఆర్ఎస్ కార్పొరేషన్లో మాత్రం డీలా పడిపోయింది. 7 చోట్ల ఒక స్థానంలోనూ గెలవలేకపోయింది. మొత్తం 414 డివిజన్లలో 63 చోట్ల మాత్రమే విజయం సాధించింది. నిజామాబాద్లో 60 డివిజన్లు ఉండగా కేవలం 1 స్థానానికి పరిమితమైంది. కరీంనగర్, నిజామాబాద్, కొత్తగూడెంలో 3వ స్థానానికి పరిమితమైంది.